తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఏప్రిల్ 3వ తేదీ వచ్చింది వెళ్ళింది. కానీ ఆ రోజున జరుగుతుందనుకున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసలు 3వ తేదీ ముహూర్తమని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియాని ఎదురు ప్రశ్నించారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడ చెప్పలేదని అన్నారు. అంతేకాదు, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం. సో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్న సత్యాన్ని చక్కగా తేల్చి చెప్పారు. సో ఢిల్లీ ఎప్పుడు దయ తలిస్తే అప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అంతవరకు ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టినా అవి మురిగిపోతాయన్న రీతిలో పీసీసీ చీఫ్ చక్కటి క్లారిటీ ఇచ్చారు. అయితే అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు మరో 2 మంత్రి పదవులు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కోరామని, అందుకు ఆ ఇద్దరు ఓకే చెప్పారని చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ కథ మళ్లీ మొదటికొచ్చినట్లేనని పార్టీ నేతలు పీసీసీ చీఫ్ చెప్పిన మాటలకు భాష్యం చెప్తున్నారు. అవును, మళ్లీ చర్చలు, సంప్రదింపులు, సమీకరణలు, లెక్కలు, కూడికలు, తీసివేతలు ఇలా చాలా తతంగం ఉంటుందని, సో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనే విషయం స్పష్టమైందని అంటున్నారు. నిజానికి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని తెలుగు వన్ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పటికే 2-3 ముహూర్తాలు మురిగిపోయాయి. ముందు మార్చి 29న అన్నారు. ఆ వెంటనే లేదు ఉగాది పండుగ రోజు మార్చి 30 సాయంత్రం పక్కా అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3 ముహూర్తం ఫిక్స్ అన్నారు. ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి గవర్నర్ను కలిశారు. అది కూడా అందుకే అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇది ఏది ముడిపడలేదు. ఇక ఇప్పుడు బంతి పూర్తిగా ఢిల్లీ పెద్దల కోర్టులో ఉందనే విషయంలో టోటల్ క్లారిటీ వచ్చింది. అఫ్కోర్స్ ఇప్పుడనే కాదు, ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఢిల్లీ పెద్దల ఇష్టం ప్రకారమే జరుగుతుంది. నిజానికి బీజేపీలో కూడా అంతే. అందుకే జాతీయ పార్టీల్లో అదొక ఆచారంగా మారిన అపచారమని పెద్దలు అంటారు. అయితే ఇప్పుడు తెలంగాణ విషయంలో జరుగుతుంది అదేనా అంటే అదే అయినా ఇంకా ఏదో ఉందనే అనుమానాలు కూడా గాంధీ భవన్లో వినిపిస్తున్నాయని అంటున్నారు. అదలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో మరో చర్చ మొదలైంది. మార్చి 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లను ఉన్న పళంగా ఢిల్లీకి రమ్మని ఎందుకు పిలిచినట్లు? నిజంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకే అయితే అంత హడావిడి చేసి ఇప్పుడు ఇలా కూల్గా సైలెంట్గా అయిపోవడానికి ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధిష్టానం ఇంకెందుకో పిలిస్తే ఆ రహస్యం బయటకు చెప్పలేక చెప్పిన విస్తరణకు పచ్చ జెండా కథ బయటకు వచ్చిందా? అందుకే ఇప్పుడు ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు 100 అబద్ధాలు ఆడవలసి వస్తుందా? అందుకే మంత్రివర్గ విస్తరణ కథ ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతూ డిమ్కీలు కొడుతూ ఒక ప్రహసనంగా మారిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరిలో ఎన్ని అనుమానాలు ఉన్నా అసలు తెర వెనక ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోయినా ఆశావాహులు ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే మరో 10 రోజులకో, పక్షం రోజులకో ఎప్పుడో అప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఆశతో ఢిల్లీ వెళ్తూనే ఉన్నారు. పెద్దలను కలుస్తూనే ఉన్నారు. ఒక్క ఛాన్స్ కోసం బరువైన దరఖాస్తులు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట రోజుకు దిగజారిపోతుందని ఢిల్లీ పెద్దలకు విన్నవించుకుంటున్న పార్టీ సీనియర్ నాయకులు మరోమారు మార్పు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇదేమీ ఇప్పుడు కొత్తగా మొదలైన ప్రయత్నం కాదు. అయితే హెచ్సీయూ భూభాగోతం వంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు కూడా బద్నాం అవుతున్న నేపథ్యంలో సీనియర్ నాయకులు అటుగా ఫోకస్ పెట్టి ప్రయత్నాల స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. అదలా ఉన్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంతవరకు ఢిల్లీ గుప్పెట్లో దాగున్న నిజమేంటో తెలిసే వరకు ఇదొక అంతులేని కథలా సాగుతూనే ఉంటుందని అనుభవజ్ఞులైన పెద్దలు అంటున్నారు.